బలలో ప్రవేశించుట కొరకై దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. యేసుప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థనకు వెళ్లే ముందు యేసుప్రభువారు తన శిష్యులతో కలిసి మేడగది పైన ఓ పస్కను ఆచరించారు. అయితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కానీ లేకపోతే ప్రవక్తల కాలంలో కానీ పస్కా పండుగ అంటే ఓ పస్కా పశువును పరిశోధింపబడిన, పరీక్షింపబడిన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన ఓ ఏడాది కోడిని కానీ తీసుకొచ్చి రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించేవారు. తర్వాత పొంగని రొట్టెలతో కలిసి దాన్ని ఆహారముగా తినేవారు. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ అంటారు దాన్ని. ఇప్పుడు యేసుప్రభువారు ఇదే పస్కాను ఆచరించాడు శిష్యులతో మేడగదిలో. దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలు జ్ఞాపకం చేసి, నేను దీన్ని ప్రభు వలన పొందాను, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని ప్రభు చెప్పినాడు, ఆ ప్రకారంగా మనం చేద్దామని మరలా కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో పేతురు అపోస్తలుడు సంఘ స్థాపనకు ఇదే ఆరంభముగా చేసినాడు. మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరని సంఘ స్థాపన ఆరంభించాడు. అది నడుస్తూ ఉంది. సంఘాలు కట్టబడే కొంది అపోస్తలుడైన పౌలు కూడా ఇదే అనుభవాన్ని సంఘాల్లోకి తీసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పని రొట్టెను, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పమని రసాన్ని 2 పాత్రలను కొరింథీ సంఘానికి అందిస్తూ వచ్చాడు. అయితే వీటికి ఓ ప్రాముఖ్యమైన హెచ్చరిక కూడా ఇచ్చినాడు. చూడండి, దయచేసి వచనం ఏమంటే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును, అనేక పాత్ర త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. ఎప్పుడైతే అయోగ్యంగా ఆ రొట్టెలోకి, ఆ రసంలోనికి ప్రవేశించినాడో వాడు మొట్టమొదట వాడి పేరు ఏంటంటే అపరాధి. ఏం పేరు? నేరస్తుడు. అపరాధి అంటే నేరస్తుడు. తర్వాత తనకి ఏమంటాడంటే 29వ వచనంలో శిక్షావిధి. అందుకనే ప్రభు శరీరం విచ్చముగా చరిత్ర తనకు శిక్షావిధి కలుగుటకే తిని నేరస్తుడికి నెక్స్ట్ ఏం వేస్తాడు? శిక్ష వేస్తాడు కదా. ఎవరైనా ఒక నేరస్తుడు పట్టబడిన తర్వాత తనకి నెక్స్ట్ ప్లేస్ ఏంటి? శిక్షావిధి కలుగుటకేనా అంటే నేరస్తుడిని వదిలేడు. శిక్ష వేసిన తర్వాత కొంతమందికి కఠిన కారాగార శిక్ష ఉండొచ్చు, కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. వాడు చేసినటువంటి నేరానికి తగినటువంటి పనిష్మెంట్. కాబట్టి మొట్టమొదటి అపరాధి, రెండవది శిక్ష, మూడవది 30వ వచనంలో బలహీనుడు, రోగి. దాన్ని బట్టి తర్వాత తన ప్లేస్ ఏంటంటే బలహీనుడు.
వాడిని అడుగుతాం వెళ్ళి, ఏరా ఎందుకు నువ్వు జైలు ఎందుకు వచ్చావురా అని అడిగాను. జైల్లో పక్కన ఉన్నాడు. ఎందుకు వచ్చావురా నువ్వు జైలుకని అడిగాను. ఆ బలహీనతను వదిలిపెట్టలేదు కదా, ఆ బలహీనతలను అంత కాడగా తీసుకొచ్చింది కదా. అదొక బలహీనత. పాపం అనేది, నేరం చేయటం అనేది అదొక బలహీనత. రోజు ఆ దారిని వెళ్తా ఉంటే ముందు చూస్తూ ఉంటాడు, కిందకే పైకి చూస్తూ ఉంటాడు. అది మీద కోపం కదా, కిందకే పైకి చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పటపట కురుగుతూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే వాడు తిట్టుకుంటా ఉంటాడు. వాడినే తిట్టని వీడినే తిట్టని లోపల తిడతా ఉంటాడు, ఉడుగుతూ ఉంటాడు, సడుగుతూ ఉంటాడు, పోస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఇట్లాంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా మాట్లాడుకుంటూ తిరిగేవాడు నేను ఎరుగుతుంది. ఎందుకు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు పక్కోడికి అర్థం కాదు. అసలు మాట్లాడతానే ఉంటాడు. అదొక బలహీనత. ఆ బలహీనత తర్వాత ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని బలం తెచ్చుకొని వాడిని కొట్టటము, చంపటము ఏదో చేసి నేరస్తాడు. బలహీన. తర్వాత రోగి అంట. రోగి అంటే రోగం అంటే ఏంటి? రోగం అంటే మామూలు శరీరంతో వచ్చింది. వీడికి వాడికి కలిగినప్పుడు వీడు తలకాయ పగలగొచ్చాడు, చెవు కోసేసాడు, అందుకని ఇప్పుడు చెవు లేనుడు అయ్యాడు. తల మీద గట్టి కొట్టాడు, మెదలేనోడు అయ్యాడు. కాలు బాగా కొట్టాడు కూడా కాలు ఇరిగినోడు కుట్టాడు. బలహీనుడు. మొట్టమొదటి అపరాధి, రెండోది శిక్షావిధి కారణమైనోడు, మూడోది అతడు బలహీనుడు, నాలుగోది రోగి. తర్వాత ఏమంటే నిద్రించుతున్నాడు. లాస్ట్గా తనకి ఏమొచ్చింది? నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే మర్చిపోయి పడుకుంటావా? పైకి చచ్చిపోయాడు, మరణించాడు. సో ఈ మధ్యాహ్నం వేళ ఇంత ప్రమాదం ఉంది. ఆయన రొట్టె దగ్గర అంత ప్రమాదం ఉంది. ఎవరికి? అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక పాత్ర త్రాగునో. మంచిగా తినేవాడికి ఇది బాగుంటుంది. రండి 10వ అధ్యాయము 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనటే కదా. ఇది ఆశీర్వాదకరంగా యోగ్యంగా పాల్గొనే వారికి ఇది ఆశీర్వచనపు పాత్ర అవుతుంది. ఆశీర్వచన పాత్ర అంటే స్తుతించు స్తుతి పాత్ర అంటది. ఏం పాత్ర అది? 1 కొరింథీ 10:17 ప్రకారము ఇది ఆశీర్వచనపు పాత్ర అవుతుంది. ఆశీర్వాదం వస్తుంది. ఎట్లాంటి ఆశీర్వాదం? ఎట్లాంటి ఆశీర్వాదం అంటే 17వ వచనం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అది దేవునితో ఐక్యతలోకి వస్తాం. అది యోగ్యతను చూపించేది. అయోగ్యంగా ఉన్నవాడేమో అపరాధి అవుతాడు, శిక్షావిధికారం అవుతాడు, బలహీనుడు అవుతాడు, రోగి అవుతాడు. చూడకు మంది కాదు. యోగ్యంగా పాల్గొంటే వాడు దేవుని యొక్క శరీరంలో పాలు పుచ్చుకొని దేవుని సంఘముగా చేపడుతున్నాడు. అప్పుడు తనకి ఏమొస్తుంది? రండి నిర్గమాకాండ పుస్తకం 25వ అధ్యాయము 22వ వచనం. యోగ్యంగా పాల్గొన్న వాడికి దొరికే ఆశీర్వచనపు పాత్రలోనిది, లేకపోతే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఒక్క సంఘములో ఉన్నటువంటి విలువైన సంగతులు తాను సొంతం చేసుకుంటాడు. నిర్గమాకాండ పుస్తకం 25వ అధ్యాయము 22వ వచనంలో దేవాది దేవుడు రాసిన మాట చూడండి. దయచేసి 21-22 వచనాలు చదువుతాం. నేను నిన్నుకిచ్చు శాసనములు నా మనసులో ఉంచబడదు. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపేట మీద నుండి శాసనముల మనసు మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తం నీకు తెలియజెప్పేదను. దేవుని స్వరం వినపడుతుంది. ఇది ఎక్కడుంటే మందసము
ఆ మందసమేమో కరుణాపీఠం మీద ఉంది. ఆ కరుణాపీఠం మీద ఏమో కెరూబులు ఉన్నాయి. ఎట్లా చూద్దాం. మందసం మీద కరుణాపీఠం మీద కెరూబుల పైనుండి ఆయన ఇచ్చే సమస్తమైనటువంటి స్వరం. యోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ ఎరుకలలోకి వస్తారు. యోగ్యులు ఎవరు? మనకి ఎట్లా యోగ్యులు? మనం యోగ్యులు ఎవరో కాదని మనకి ఎట్లా తెలుస్తుంది? మనసు దగ్గరికి వెళ్ళి ఆయన స్వరము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వరం మనకి ఎట్లా కనపడుతుందంటే, మందసం, కరుణాపీఠం, కెరూబుల మధ్య నుండి మాట్లాడే దైవస్వరం. అక్కడి నుండి దేవుని వాక్యాన్ని, అక్కడి నుండి దైవస్వరాన్ని వింటావు కాబట్టి నీవు యోగ్యుడి కాబట్టి. దైవస్వరం ఎప్పుడు వినపడుతుంది? ప్రతిరోజు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, చూడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, చూడాలకించు. దైవస్వరాన్ని ప్రతిరోజు వినాలా. ఏ రోజన్నా దైవస్వరం వినకపోవడం పోతే దయ్యపు స్వరం వస్తుంది. అదే అపోస్తలుల గారు 1 కొరింథీ 10వ అధ్యాయంలో దయ్యపు పాత్రలోదైనా తినాలి, దేవుని బలంలోనన్నా. నాకంటే మనిషికి ప్రతిరోజు దైవన్నా మాట్లాడాలి, దేవుడన్నా మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే ఆశీర్వాదం, ఆ స్వరంలో మాధుర్యత, ఆ స్వరంలో ఎంతో ఆశీర్వాదం పొంగి పడుతుంది. దెయ్యం మాట్లాడితే దెయ్యం ఏమని మాట్లాడుతుంది? దెయ్యం ఏమని మాట్లాడుతుంది తెలుసా? యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అంటే సగం వాక్యాన్ని మింగేసి మాట్లాడతాడు దెయ్యం. దెయ్యం పూర్తి వాక్యాన్ని మాట్లాడు. నువ్వు దూకు, వారు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. అంతవరకు. అంటే సగం వాక్యాన్ని సైతానుడు మింగేసి సగం వాక్యాన్ని మన ముందుకు తీసుకొస్తాడు. ఆదాము వాళ్ళ దగ్గర కూడా అది అన్నారు. సగమేమో మింగేసి సగమేమో ఒరిజినాలిటీగా చూపిస్తారు. అది ఏంటంటే, దేవుడు మీరు చస్తారంటే సాతానుడు మీరు చావరు అన్న. దేన్నైనా తినొచ్చు, దీన్ని తినకూడదంటే సాతానుడు ఏమంటే దీన్ని తినొచ్చు, మీరు బ్రతుకుతారు, దేవతల్లాగా ఉంటారు. సో సైతానుడు మాటలన్నీ అట్లా ఉంటాయనట, మనల్ని భ్రమపరిచే మాట. దెయ్యం మాటలు ఎప్పుడు కూడా కానీ మనం భ్రమపరిచే మాటలు. నీకేం పర్వాలేదు, వ్యాపారానికి వెళ్ళు అంటారు. అసలే వ్యాపారం లేదు మొర్రు అంటే ఎల్లు అంటాడు. ఎట్లా అర్థం? అదే ప్రార్థన చేసుకొని వెళ్ళామనుకో, ప్రభు అంటాడు ఈ డైరెక్షన్కి వెళ్ళి. చూసారా, దేవుడేమో డైరెక్షన్ ఇస్తాడు, సైతానుడేమో ఇల్లు అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి? గోతులు పడాలి. సాయంత్రం దాకా సైకిల్ తొక్కి ఏం అమ్ముడు పోక తిరిగి రావటం, ఉసూరు పోవటం. అదే దేవుడైతే వెళ్ళు. సో ఇక్కడ జ్ఞాపకం చేయబడే సంగతి అట్లా, ఆయన స్వరాన్ని వింటే మనం యోగ్యులుగా ఉంటాం. ఇది మొదటి సంగతి. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎలాంటి యోగ్యతలోకి తీసుకెళ్లాలో జ్ఞాపకం చేయబడే సంగతులు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. వచనము 7.
కాబట్టి నీవిక దాసునవు కావు, కుమారుడివి. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవుడిచ్చే యోగ్యత ఏంటంటే మనము దేవుని కుమారులు. దేవుని కుమారులు మాత్రమే కాదు, వారసులం. దేవునికి వారసులం, దేవుని ద్వారా వారసులం. ఈ అనుభవంలోకి రావటానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, చూడండి మొదటి వచనం, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అన్నను, బాలుడు అయినంత వరకు ఎంతన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండును. వారసుడయ్యే వరకు తనకి ట్రైనింగ్ ఇస్తారంట. నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంచుతారు. అప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళు ట్రైనప్ పొందుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే మధ్య మధ్యలో, అయ్యా మేము మీకు లెసన్ చెప్పేవాళ్ళమే కానీ మేము తండ్రులు కాదు, మేము మీకు భోజనం పెట్టేవాళ్ళమే కానీ గృహ నిర్వాహకులమే కానీ తండ్రులు కాదు. ఇలాంటి ట్రైనప్ చేసుకుంటూ 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 ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెడతారు. ఇక ఈయన మీ నాన్న, ఇంతకాలం మేము సంరక్షకులము గృహ నిర్వాహకులు మాత్రమే, మాకేమాత్రము తండ్రి అనిపించుకోవడానికి అర్హత లేదు. ఎక్కడ చూస్తాం 3వ వచనంలో, అటువలే మనమును బాలురమైనప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. బలిబల దగ్గర తీసుకొచ్చాడు. మూలపాఠములకు లోబడిన దాసులం అంట. ఎప్పుడు? లోక సంబంధమైనటువంటి బాలురుగా ఉన్నప్పుడు. ఆత్మ సంబంధమైన బాలురుగా వచ్చి ఎప్పుడు వచ్చాము? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి విమోచకుడుగా ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా జన్మించిన తర్వాత మనము దేవునికి వారసులమయ్యాం. అంతకుముందు లోక సంబంధమైన మూలపాఠాలన్నీ మనయే. అక్కడ ఏమంటాడు? మూలపాఠాలు అంటే ఏమంటాడంటే, చూడండి ఏమంటాడంటే 4వ వచనంలో, భూతాలకు మనం వారసులం అంట. దేనికి మన వారసులు? భూతాలకి. అందుకనే ఆయన నమ్మదగిన దేవుడు. మనము భూతాలకు యోగ్య వారసులం కాదు, దేవునికి వారసులుగా ఉండటానికి ఆయన ఏం చేశాడంటే గృహ నిర్వాహకుల్ని సంరక్షకులు పెట్టాడు. అదే దేవుని సంఘం. ఇందాక దేవుని స్వరాన్ని వినాలి, బలిపీఠం మీద నుండి, కరుణాపీఠం దగ్గర నుండి, కెరూబుల మెచ్చ నుండి, మందసము నుండి, శాస్త్రము గల ఆ మాటలను వినాలని ప్రభు చెప్తే, ఆ స్వరము తర్వాత నేను ఎక్కడికి తీసుకొచ్చానంటే ఒక గృహంలోకి తీసుకొచ్చాను. సంఘములోనికి. సంఘము ద్వారా వారసులు వెళ్ళింది. ఏదో ఒక సంఘం. సంఘం అంటే 1000 మంది ఉంటే సంఘం కాదు, ఒక్కడున్న సంఘం. నోవాహు కుటుంబం ఇంతకుముందు చూసాం, 8 సంఘం. లోతు కుటుంబం చూసాం, లోతు భార్య, 2 కూతుళ్ళు, 4 సంఘం. అబ్రామును చూసాం, అబ్రాము, శారా, పనివారు, అదే సంఘం. అంటే సంఘం అంటే ఎంతమంది ఉంటే సంఘం అని అనుకుంటాం? 1,00,000 మంది ఉంటే సంఘమా? సంఘం అంటే ఆత్మీయమైన వలయంలో నిలబడిన వారు గృహం. ఆత్మీయ గృహం ఇది. గృహంలో ఒక యజమానుడు ఉంటాడు, యజమానుడి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. అందుకని యెషయా ఏమన్నాడంటే, నేను యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలు, సైన్యములకు అధిపతి యెహోవా నా చూసిన కానీ మహత్కార్యం కానీ ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాం అని అటువంటి మాకు ఎందుకు అనవసరం. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను. కాబట్టి ఇదే సంఘం. ఆరంభం నుండి చివరి వరకు సంఘం అది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సంఘం ఏంటంటే, నువ్వే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు. ఎవడైనా ఆలయంలో పాడు చేసినా దేవుడు వారిని పాడు చేయదు. ఎక్కడికి వచ్చింది? మీరు అంటే వ్యక్తిగతంగా ఫ్లోరల్గా మాట కనపడినా నువ్వు అన్నట్టు అక్కడ. ఇంకా అన్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా. కాబట్టి తర్వాత దినాల్లోకి వచ్చేప్పుడు సంఘం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే గృహ నిర్వాహకుల్ని సంరక్షకులు పెట్టాడు, సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ద్వారా ఆత్మీయమైన పాఠాలు, ఆత్మీయమైన ప్రోత్సాహం, ఆత్మీయమైన బలాధిక్యతలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. వీటిలో నుండి యోగ్యత మనము సంపాదించుకుంటూ వెళ్ళడానికి అవకాశం. ఇది రెండవది. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-16 వచ్చింది. హెబ్రీ 4వ అధ్యాయం 14-16 వచ్చిన. ఆకాశ మండలము కూడా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానికి గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్ల శోధింపబడినను ఆయన పాపం లేనివాడికి ఉన్నది కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. ఇందాకేమో శాస్త్రము కలిగిన మనసము, ఇక్కడేమో కృపాసనం అంట. ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు మనం సమయోచితమైన సహాయాన్ని పొందడం కొరకు కృపాసనం దగ్గరికి మనం తీసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆయన శోధింపబడిన పాపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి కృపాసనం ఆయనదే. కృపనిచ్చేవాడు ఎవరైతే దేవుని కృపను పొందుతారో వారు యోగ్యులు. యోగ్యంగా పాల్గొనడం ఏంటి? కృపను చూడగలిగేవాడే యోగ్యుడు, కృపను పొందినవాడే యోగ్యుడు, కృపాసనం దగ్గరికి వచ్చిన వాడే. ఆకాశ మండలం మీద వెళ్ళేవాడు నీకు దగ్గరలో కృపాసనం ఇచ్చినాడంటే అంటే దినదినము ఆయనకు దగ్గరగా ఉంటే మనము కృపను దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయనకి ఎంత దగ్గరగా ఉంటే ఆయన అన్ని మంచి పాఠాలు నేర్పుతారు. యేసుప్రభువు వారి శిష్యులు చాలా దగ్గరగా ఉండేవారు. ఎంత దగ్గరగా ఉండేవాళ్ళు అంటే ప్రతీది గమనించేవాడు. ఒకసారి వెళ్తా ఉంటే ఈయన పేరు కాకుండా కొంతమంది దెయ్యాలు వదిలికొడుతున్నారు. ఇప్పుడు కోపం వచ్చాను, ప్రభు ఆకాశం నుండి అగ్ని దించేసి వీళ్ళని కాల్చివేయడం నీకు ఇష్టమేనా? ఎంత దగ్గర అంటే ఆయన దగ్గర ఉన్న అగ్ని ప్రభావాన్నంతా వీళ్ళు సొంతం చేసుకున్నారు. ఏం లేదు, ప్రభు గారి కాల్చేయమంటే వాళ్ళు కాల్చేస్తారు, పెద్ద లెక్కేం కాదు. కానీ ప్రభు అంటాడండి వద్దు, మనకు విరోధి కాని వాడు మన పక్షంలో ఉన్నవాడు మన పేరుతో బాగు చేస్తున్నాడు దెయ్యాలని పోని. అందుకని ఈ రోజుల్లో ఇన్ని రకాల పరిచర్యలు జరుగుతున్నా దేవుడు అది ఎంత అబద్ధ బోధైనా, తప్పుడు బోధైనా, నష్టదాయకమైన బోధైనా ఎవరిని శిక్షించరు. ఎందుకంటే గోధుమల గురువులు కోతకాలం వరకు పెరగాల, ఏమి కట్ చేయడానికి రెండు కలిసే పెరగాలి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే మొట్టమొదట ఆయన స్వరాన్ని విను, రెండవదాన్ని సంఘంలోకి రా, మూడవది వ్యక్తిగతంగా ఆయనకు దగ్గరగా యోగ్యంగా ఉంటాం. అంటే ఏ రోజు ఆ రోజు. ఈరోజు నా ప్రభుత్వ నాకున్న బంధం ఎట్లా, ఈరోజు నా ప్రభుత్వ నాకున్న అనుబంధం ఎట్లాంటిది, తెగిపోయిందా ఉందా, నిలబడిందా జారిపోయిందని పరీక్షించు. దానికి ఆధారాలు కొన్ని దేవుడు ఇచ్చారు. ఇవన్నీ కొనసాగించి ఆ యొక్క యోగ్యతలకు రావటానికి దేవుడు కొన్ని ఆధారాలు ఇచ్చాడు. రండి, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 63 మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను
వేకునే వెతకడం నేర్చుకున్నాం. కీర్తనకాడు వేకునే వెతుకుతున్నాడు. రాత్రి జామున ఇంకా కన్నులు తెలిసే ఉంటాడు. దినానికి 3 మార్లు ధ్యానిస్తానే ఉంటాడు. దినానికి 7 మార్లు ప్రార్థిస్తానే ఉంటాడు. అంటే వేకువతో ఆరంభించబడినటువంటి తన వెతుకులాట రాత్రి జాముల వరకు నడుస్తానే ఎక్కడ అదే దేవుడు మనకిచ్చిన ఆధారం. దేవుని ఎంతగా వెతికితే అంతగా ఆయన మనకు సమీపంగా చేయబడతారు. ఎంతగా ఆయన సహవాసం కొరకు మనం ఆరాట పడతాము. ఇక్కడ అంటాడు 2వ వచనం తర్వాత అన్నాడుగా, నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశములో నీళ్ల కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగన నా శరీరము నీ కొరకు చూస్తూ 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 కృషించిపోతాను. ఇంకైనా 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 నా శరీరం కృషించిపోయేంతగా ఎదుగుతున్నాను. చాలా సార్లు విశ్వాసాలకు ఏం చేస్తామంటే కొంతకాలం చేసి కొంతకాలం ఉన్నదో కొంత తర్వాత విసుకొస్తాం. ఎవరికైనా అంతే, అది సహజం, మానవ నైజం అది. కొంతకాలం బాగా తెల్లారి పొద్దున లేచి స్నానాలు చేస్తారు, వారంలో 3 సార్లు ఉపవాసం ఉంటారు, ఏదో చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఉపవాసం ఉండాలి, అయ్యే ఉపవాసం అంటే ఏమైపోయింది, తగ్గిపోయింది. ఈయనంటాడు, నీడు లేక ఎండి ఉన్న దేశంలో మానవుల యొక్క శరీరం ఎట్లాగా కృషించిపోతుందో నీ మీద ఉన్న ఆశ చేత నా ప్రాణం అట్లా అయిపోతుంది అంతే. ఎప్పుడైనా ఒక జల్లు పడుతుంది, నేను త్రాగుతానన్నట్లే వచ్చేస్తాను. దేశంలో నీళ్ళు లేకపోతే దేశం ఏమన్నా బాగుంటుందా? పంటలే ఉండవు. 2 సంవత్సరాలు పంట ఉండవు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది చెప్పండి? రేట్లేమో కొండెక్కి కూర్చోండి, తింటాకేమో ఇంట్లో డబ్బులు లేవు, చేసుకోవటాకేమో పని లేదు, ఏం చేయాలి? ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? ఇంట్లోకి రంగాలే ఎడతో గొడవ, డబ్బులే అంటారు. బయటికి వెళ్తేనే పని లేదు, ఎవడు పిలిచాడు రా నేను అంటారు. పనికి పిలిచే మేస్త్రి. లాక్డౌన్, షాపులు క్లోజ్డ్, 40% ఎంప్లాయీస్ రండి, 30% ఎంప్లాయీ రండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో పోయి చెయ్యి, నువ్వు చెయ్యి, నేను చూపిస్తే నీకు ఎంత శాలరీ, లేకపోతే ఇదే సంగతి, హాఫ్ శాలరీ. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం అంటే అట్ట ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు దాకానేమో రాయల్టీగా తింటే అలవాటు అయిపోయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ 3-4 రకాలు కావాలా, దాంట్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఫ్రూట్స్ కావాలా, లంచ్ అయిన తర్వాత ఫ్రూట్స్ కావాలా, సాయంత్రం నైట్ మీల్స్ అయిన తర్వాత కూడా, డిన్నర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన ఫ్రూట్స్ ఏం చేయాలి? కాబట్టి ఇది పరిస్థితి. అలాంటి ఎదురు చూపులు కావాలి దేవుని కొరకు ఆశ. 2వది 16వ కీర్తన, కీర్తన 16:5. ఎనిమిది చదువు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇందాకేమో ఎదురు చూస్తున్నాను అన్నాడు, వేకునే వెతుకుతున్నాను అన్నాడు. ఎదగడమే కాకుండా ఒక గురిని కూడా పెట్టుకున్నాను. ఏమైనా సరే అక్కడి వరకు నేను వెళ్ళాలి, ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడికి నేను చేరాలి, ఎట్టి పరిస్థితిలో కూడా ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆత్మీయతని పొందాలి. అది గురి. ఈనాడు కొన్నిసార్లు దేవుని గురి తీసేసారు చాలా మంది.
ఏదో ఒకటి లేనిపోయింది గురి పెట్టుకున్నారు. అందుకని ఆ గురిలో వెళ్ళి 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 గుంటలో పడతాం. దేవుని ఎందుకు గురి పట్టుకుంటే నేను కదల్చబడను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నా కుడి పార్శ్వమే ఉంటాను. చక్కగా భుజం తట్టి ఇలా ఇలా దర్శిస్తాను. కాబట్టి రెండవదిగా మనకి గురి, మొట్టమొదటి వేపుని వెతకటం, రెండవది గురి చూసి నడవటం, గురి వద్దకు పరిగెత్తటం, గురిని చేర్చుకోవాలని ఆరాటపడటం. ఇప్పుడు సామాన్యమైన టీచర్ ఏమనుకుంటాడంటే, నేను ఒక ఎంఈఓని అవ్వాలనుకుంటాను, హెడ్ మాస్టర్ కావాలి, ఎంఈఓని కావాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. హోమ్ గార్డ్గా వచ్చినాడు ఎట్టగొట్ట కొంచెం ప్రమోషన్తో పోయి ఒక డిఎస్పీనో ఎస్పీ అయిపోతే చాలా అనుకుంటాడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు పరిస్థితి. అంటే ఏంటి, తనకు లక్ష్యం పెట్టుకుంటాడు. చదువుకునేటప్పుడు స్టూడెంట్ అంటాడు, నేనేమే సరే ఇంజనీర్ని కావాలి, నేను ఒక డాక్టర్ని కావాలా. ఇప్పుడు గురి అది ఉంది. నేను ఇంజనీర్ని కావాలి అని గుమ్మంలో రాసుకొని పుస్తకాలన్నీ తీసుకెళ్ళి గోతులో పడేసుకుంటే, సెల్ఫ్లో పడేసుకుంటే అక్కడికి వెళ్తాడా, ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా? పుస్తకాలతో పరిగెత్తుతా ఉంటే వాడు అక్కడికి కలెక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. సో ఇది రెండవది. మొట్టమొదటి వెతుకు, రెండోది గురి కలిగి ఉండు, మూడోది ప్రార్థన చెయ్యి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, మీ సహనం సహకరించండి, ప్రభు సమీపం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం మా దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావని ప్రార్థించు. వెతకాలి, గురి కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే ఇంతకుముందు మనం ఉన్నటువంటి ఆ మనసు దగ్గరికి వెళ్తాం. అప్పుడే మనము కోరుకున్నటువంటి ఆ దేవుని కుమారత్వం వారసత్వంలోకి వస్తాం. అప్పుడే మనము కోరుకున్నటువంటి ఆ గంభీరమైనటువంటి ఆ యొక్క యాజకత్వం, ఆ ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చి మనం కృపాసనం దగ్గరకు. ఇక్కడ ప్రార్థన లేకుండా కనుక దేని గురించి మీరు చింతపడాలి. ఎంత శ్రేష్టమైన మాట. ఉదయం లేచిన కావండి, ఏదో ఒక రోజు, ఏదో గంట, ఏదో నిమిషం మన వెనకాల ఏముంటుంది? సాతాను, చింత అంటే సాతాను. ఎప్పుడు ఉంటానే ఉంటుంది. మంచి బట్టలు కొనుక్కున్నాం అనుకో, బట్టలు కొనుక్కునేది కూడా చింత ఉంటుంది. ఎందుకు కొనుక్కున్నా? కుట్టుకొని ఎట్ట వస్తుంది? క్లాత్ కొన్నాం, స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుంది? సరే, ఎంతో కొంత స్టిచ్చింగ్ ఇచ్చాం. ఆ స్టిచ్చింగ్ ఇచ్చిన డబ్బులతోటి నీకు ఇంట్లో చాలా ఖర్చులు అయ్యాక ఇప్పుడు ఇంట్లో ఖర్చులు ఎక్కడ వస్తాయి? చూసావా? ఏదో విధంగా విశ్వాస జీవితాన్ని సాధారణుడు వెంటాడి చింత సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఎల్లప్పుడూ ప్రభునందే ప్రభును గుర్తు చేసుకుంటే మన సంతోషం. ఎందుకంటే యేసయ్య ప్రార్థన చేస్తాడు. అందుకని సంతోషంగా సిలువను ఆయన తన ఎదుట ఉన్నట
ఆనందము కొరకై అవమానము సంతోషపడతారు. సిలువనికి ఎట్లా కనపడుతుంది? సంతోషంగా కనపడుతుంది. అదే సిలువ కాదు మనకు కావాల్సింది. చిన్నదే ఉందనుకో సమస్య, ఎట్లా కనపడుతుంది? సిలువలా కనపడుతుంది. ఆయనకేమో సిలువేమో ఆనందంగా కనపడుతుంది, మనకేమో సమస్య సిలువలాగా. కాబట్టి జాగరూకులమే ప్రభుని సేవిద్దాం. ప్రభు ప్రార్థిస్తాను. చివరికి ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను. కీర్తన 42వ అధ్యాయంలో కోరా కుమారులు అంటారు, 42వ అధ్యాయము 1వ వచనంలో, చదవండి ఎవరైనా. 42 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడినట్లు దేవుని సన్నిధి, జీవము గల దేవుని కొరకు తృష్ణ కూర్చున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు. అది చివరిది. అది మొట్టమొదట వెతుకు, రెండోది గురి కలిగుండు, మూడోది ప్రార్థించు, నాలుగోది ప్రవేశించు. కనపడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనపడదు. అది బలమైనది. దేవుని సన్నిధికి కనపడేంత వరకు ఆశను విడిచిపెట్టకూడదు. ఇది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్ల. దుప్పి మంచి నీళ్ళ కొరకు వెళ్తుంది. చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాలో ఉండొచ్చు, కానీ ప్రవహించే నీళ్లు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్తున్నాం. ఫ్రెష్ వాటర్ కావాలి. మురికి నీళ్లు, మన బుడవేరు కాలువ నీళ్లు ఈ పనికిరాదు. నీళ్ళు జోరుగా పోవచ్చు. ఫ్రెష్ ఎంత దూరం ఉంటే అంత దూరం పరిగెత్తి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత తాగి తృప్తి చెంది మళ్ళీ 8 కిలోమీటర్లే వెనక్కి తిరిగిపోతాం. కష్టములు కూడా. క్రైస్తవ జీవితం యొక్క విలువ అది. యోగ్యులు ఎవరంటే వెళ్ళేవారు, కనబడేవారు, తృప్తిపరచబడేవారు. ఇంట్లోనే కూర్చొని అనుకుంటే అవ్వదు. వెళ్ళు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదాను, జీవం కలిగిన దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను. ఈ ఆశ మనలో ఉంటే మనం యోగ్యులుగా చేస్తాం. అప్పుడు ఏం తప్పుకుంటాం? అపరాధత్వం నుండి తప్పించబడతాం, శిక్ష నుండి తప్పించబడతాం, రోగం నుండి తప్పించబడతాం, బలహీనత నుండి తప్పించబడతాం, మరణం నుండి తప్పించబడి సంఘములో, సమాజంలో యోగ్యులుగా జీవిస్తాం. నిత్యత్వంలో కనపడతాం, ప్రభు సాన్నిధ్యంలో కనపడతాం, ప్రభు మహిమలో కనపడతాం, ఆనందిస్తాం తృప్తిగా. ప్రభు నువ్వెంత శ్రేష్టమైన దేవుడు అని ఆయన ఎదుట సాగిలపడి యుగాయుగాలు జీవిస్తాం. ఈ విలువల కొరకై ప్రభు ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకై. అయోగ్యులకేమో ఇలాంటి పరిస్థితి, యోగ్యులకేమో ఆశీర్వచనపు పాత్ర, ఆయన సమాజంలో కూడి వచ్చే పాత్ర, ఆయన చేతిలో మరి వినవబడినటువంటి వ్యక్తులంగా వాడబడడానికి అవకాశము ఈ ఎరుగదంతా ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాం. ఒకవేళ ఈ మధ్యాహ్నం వేళ ఇంకా ఎవరికైనా ఎక్కడ తప్పిపోయి జారిపోతే, ప్రభువా నీ చిత్తం చేయలేక నేను నష్టపోయినాను, రోగినైనా బలీనైనా బాణమైపోయాడు, క్షమించి శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరిచి నీ బల దగ్గర మరలా సమకూర్చమని అడుగుతాడు. ఆయన స్వీకరిస్తాడు, కృపనిస్తాడు, క్షేమమిస్తాడు, నెమ్మదినిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని కనుక నీ మాటలు మన హృదయాంతరంగాలు కార్యకారిగా చేయబడి ప్రభుత్వ సమీపంగా చేపడదాం. పరిశుద్ధ దేవుడు మనల్ని సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించి తృప్తిపరచును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము నిరంతరము అనుగ్రహించును గాక. ఆమేన్.